రెవెన్యూ శాఖపై సర్కారు గుర్రుగా ఉన్న అధికారులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. భూ వివాదాలకు మరింత ఆజ్యం పోస్తూ చిన్నాచితిగా రైతుల పొట్టగొడుతున్నారు. కాసుల కోసం బక్క చిక్కిన రైతులను అవస్థల పాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ శాఖతో అవస్థలు పడుతున్న ఒక పల్లె రైతుల మనోగతంపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామం. ఈ ఊళ్ళో 200 మందికి పైగా రైతులున్నారు. వీరిలో 90% మంది రైతులు రెవెన్యూ శాఖ అధికారుల బాధితులే. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా పట్టా పాస్ పుస్తకాలు మాత్రం ఇవ్వరు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోరు. విఆర్ఓ ఉంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉండరు, ఇద్దరు ఉంటే తహసీల్దార్ ఉండరు. వీరంతా ఉంటే ఆన్లైన్లో భూ రికార్డులు నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఉండరు. ఇక్కడి అధికారుల తీరుతో ఈ పల్లె రైతులకు అగచాట్లు తప్పడం లేదు. విట్యాల గ్రామానికి చెందిన ఇతని పేరు జంగయ్య. దశాబ్ద కాలం క్రితం పట్టా భూమిని కొనుగోలు చేశారు. రికార్డుల్లో మాత్రం ఇళ్ల స్థలమని రాశారు. పట్టా భూమిగా నమోదు చేయాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందారని జంగయ్య చెబుతున్నారు. ఇగో ఇది పట్టా భూమి నేను పైసలు ఇచ్చి కొంటే ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఇండ్ల భూమి అంట అని చెప్పి నాకు కానిస్తలేరు సారు. ఎట్లగా పరిస్థితులు చేసి నన్ను ఆగమాగం పట్టించిండ్రు. మరి నా పైసలు పోయినాయి, అన్ని పోయినాయి. మేము పరిశాన్ అయ్యి భూమి బట్టి నేను సావనీకి అయినా. ఇక 13 గుంటలు 17 గుంటలు ఎక్కనిస్తలేరు. ఇదే ఊరికి చెందిన భీమమ్మది ఇదే పరిస్థితి. తనకు చెందిన 35 గుంటల భూమిని రికార్డుల్లో రాయాలని అధికారుల కాళ్లా వేళ్లా పడ్డా పని కాలేదు. చివరికి డబ్బులిచ్చినా కూడా పని మాత్రం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వృద్ధురాలు. 87 నెంబర్లో నాకు 35 గుంటలు ఉన్నది. నా పిల్లలకు నాకు గాసం లేక కాపులోన్లో పెట్టి నేను 15,000 తెచ్చుకున్నా. 15,000 తెచ్చుకుంటే అటు ఎంట్రసీరికి కొత్త బుక్ వచ్చినాక 18 గుంటలు వచ్చింది నాకు. ఇంకా 17 గుంటలు లేదంటున్నాం. ఏ పటవారిని ఏ గిదవారిని అడిగినా నేను కాలు మొక్కిన కూడా ఇంటలేరు సార్. నాకు ఏమంటారు? చేస్తాం అంటారు. 50,000 ఇచ్చినా చేస్తాం అంటారు. ఒక జంగయ్య భీమమ్మలే కాదు, ఈ ఊళ్ళో చాలా మంది రైతులు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి ఆల్రెడీ నేను మాన్యువల్గా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే పట్టదారి పేరుందో ఆయన పట్టదారి పేరు ఎక్కించమని. మరి అది మధ్యవర్తులు దళారులు ఎవరు తీసుకున్నారో ఏంటో తెలియదండి. పూర్తి విచారణ చేస్తాము. అట్లాగే ఈ విద్యాలయాన్ని ఒక్కటే కాదండి, మొత్తం మండల ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నన్ను కానీ మా సిబ్బందిని కానీ డైరెక్ట్ కలవండి. మధ్యవర్తులను కానీ దళారులను కలిసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆన్లైన్లో మేమే ఎక్కిస్తాము, అది మా బాధ్యత, మేమే చేస్తాము. ఇక అధికారుల చుట్టూ తిరిగే ఓపిక తమకు లేదని, ఎప్పటికైనా తమ భూ సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.